హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాక్స్ రమణ. బిగ్ బాస్ 8 అయితే నిన్న గ్రాండ్గా లాంచ్ అయింది. అయితే లాంచింగ్ ఎపిసోడ్ ఎలా ఉంది, అలాగే బడ్డీస్గా ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందుగా బిగ్ బాస్ రివ్యూస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ 8 లాంచింగ్ ఎపిసోడ్ అయితే చాలా చప్పగా అనిపించింది. దీనికి కారణం అందరికీ అంతగా తెలియని కంటెస్టెంట్స్ మరియు వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్, అలాగే ఏవీలు కూడా ఎవరికి కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడం, ఒక 2-3 కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ తప్ప. ముఖ్యంగా బిగ్ బాస్ 8కి కావాల్సిన హైప్ మరియు బజ్ కూడా లేకపోవడం కూడా ఒక కారణం. ఇంకా కంటెస్టెంట్స్కి పెట్టిన టాస్క్ కూడా స్కూల్ పిల్లలకి ఆడించేలా ఉండడం కూడా ఒక కారణం. చూడాలి మరి ముందు టాస్క్స్ అలాగే గొడవలు ఏమైనా జరిగితే ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక బడ్డీస్గా ఎంటర్ అయిన కంటెస్టెంట్స్లో ఒక 3 బడ్డీస్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నిఖిల్, యష్మి గౌడ, అలాగే శేఖర్ భాష, బేబక్క, అలాగే ఆదిత్యవం, సోనియా, ఈ 3 పేర్స్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ముఖ్యంగా శేఖర్ భాష, బేబక్కల పేరు అయితే చాలా స్ట్రాంగ్గా ఉండి వీళ్ళ వల్ల షో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే నిఖిల్, ఆదిత్యవం వీళ్ళిద్దరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేలా ఉన్నారు. ఇంకా ఇండివిజువల్గా అయితే కిరాక్ సీత, నాగమణికంఠ, అభయ్ నవీన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా నాగమణికంఠ ఏవి చూశాక అతని మీద సానుభూతి పెరిగి సాఫ్ట్ కార్నర్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి ఎవరు టాస్క్ బాగా ఆడిగి బాగా స్ట్రాంగ్ అవుతారో. హౌస్లో ఎంటర్ అయిన 14 కంటెస్టెంట్స్లో శేఖర్ భాష, నిఖిల్, ఆదిత్యవం, బేబక్క స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నైనిక, కిరాక్ సీత, నాగమణికంఠ వీళ్ళైతే ఇంట్రెస్టింగ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి హౌస్లో ఎంటర్ అయిన 14 కంటెస్టెంట్స్లో మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్న బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.